మనల్ని కుమారులుగా స్వీకరించుకుంటున్నాడు అని అంటే ఆత్మ ద్వారా. అలాగే ఒక పురుషుడు భార్యని తన భార్యగా దేని ద్వారా స్వీకరించుకుంటున్నాడు ఒక ఏరియాలో అంటే తాళి కట్టి. అంటే ఇప్పుడు తాళి కూడా భార్యనా? ఈ మాటను ఆధారం చేసుకుని చాలా మంది పరిశుద్ధాత్మ ఎవరో కాదు బ్రదర్, దేవుని కుమారుడు. ఇంకొక కుమారుడు యేసుక్రీస్తు ఒక కుమారుడు అయితే రెండో కుమారుడు చిన్న కుమారుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి విధానంలో కూడా బోధలు జరిగినాయి, చేశారు చాలా మంది. సో ఎందుకు అలా పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడు ఇంకొక పర్సన్ గా చూసి దేవుని కుమారుడుగా ఎందుకు బోధించారంటే ఈ మాట అర్థం కాక. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కులం మతం అనే భేదం లేకుండా మనుషులందరినీ నిర్మించిన మన కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి మనుషుల కొరకు ఆయన పంపించిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకోవాలి, ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి అనేటటువంటి మంచి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం ఆల్రెడీ కొన్ని వారాల క్రితం నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి విషయం పరిశుద్ధాత్మ ఎవరు, ఏమిటి, పరిశుద్ధాత్మ యొక్క పనులు కానివ్వండి, పరిపూర్ణంగా పరిశుద్ధాత్మను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగముగా ఇప్పటి వరకు మనం 4 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇది 5వ భాగం. మనకు కాస్త గుర్తుండటం కోసం 4వ భాగంలో మనం ఏం మాట్లాడుకున్నామో కొంచెం రిమైండ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. 4వ భాగంలో పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలలో 4వ భాగంలో మనం ఏం మాట్లాడుకున్నాము అంటే దేవుడు తన ఆత్మను మనలో ఉంచి తన ఆలయమని మాట్లాడుతుంటే దాదాపుగా ఇప్పటి వరకు దేవుడు మనలో ఉన్నాడు, మనలో ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్ లోనే అందరూ మాట్లాడుతున్నారు. కానీ మనం దేవుని నివాసముగా చెప్పబడుతున్నాం, దేవుని నివాసముగా పిలువబడుతున్నాం, దేవుని ఇల్లుగా. అంతే తప్పించి ఆకాశ మహాకాశాలను పట్టజాలని, ఆకాశ మహాకాశాలు సైతము పట్టజాలనటువంటి దేవదేవుడు మన హృదయంలో పట్టటం అనేటటువంటిది ఎంత మటుకు రైట్, ఎంత మటుకు సమంజసం అనేటటువంటి విషయాలు మనం లాస్ట్ వీక్ మాట్లాడాం. అయితే దేవుడు ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలన్నటువంటి దేవుడే స్వయంగా మనలో లేడు గాని తన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు, తన ఆత్మ మూలముగా మనలో నివసిస్తున్నాడు అనే విషయం మనం చూసాం. ఎందుకంటే ఆత్మను థర్డ్ పర్సన్ గా చూస్తే బైబిల్ ఏమీ అర్థం కాదు, ఫుల్గా అపార్థం అయిపోయి ఫైనల్ గా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క శక్తి, దేవుని బలం అలానే చూడాలి తప్ప, శక్తిగానే చూడాలి తప్ప వ్యక్తిగా చూడకూడదు అనేటువంటి విషయం ప్రతి పాఠంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయమే. అయితే ఇది 5th పార్ట్లో 5th పార్ట్ మనకు అర్థం కావాలి అంటే 4th పార్ట్ కొంచెం మీకు గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే మనలో నివసించేది ఇద్దరు, ఒకటి దేవుడు, 2 యేసుక్రీస్తు ప్రభువు వారు, ఉన్నది కూడా ఇద్దరే. అయితే దేవుడు ఎలా నివసిస్తున్నాడు మనలో అంటే తన ఆత్మ ద్వారా, తన ఆత్మ మూలముగా మనలో నివసిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా నివసిస్తున్నాడు మనలో అంటే విశ్వాసము ద్వారా మనలో నివసిస్తున్నాడు అనే విషయం ఫుల్ క్లారిటీతో వచనాధారాలతో మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకోవటం జరిగింది. సో ఈ రోజు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ గురించి. అందుకోసమే పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ అంటే దేవుని శక్తి, దేవుని బలమే తప్పించి మూడో వ్యక్తి కాదు. మూడో వ్యక్తి కాదు కాబట్టే అపోస్తలులు పత్రికలు రాసేటప్పుడు మనం కొన్ని పత్రికలు పరిశీలన చేద్దాం. ప్రతి పత్రిక ఇంట్రడక్షన్ వచ్చేసి దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక అంటున్నాడు. ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో ఇంట్రడక్షన్ అలానే ఉంటుంది. పౌలు గారి ద్వారా వ్రాయబడినటువంటి పత్రికలు 14 కనుక ఆ 14 ఒక 3 చూపిస్తాను స్టార్టింగ్ లో. అన్ని పత్రికలు అంటే అందరూ రాశారు, ఎంతమంది అయితే పత్రికలు రాశారో వాళ్ళ పత్రికలన్నీ మనం ఇంట్రడక్షన్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా రోమిలకు రాసినటువంటి పత్రిక స్టార్టింగ్ లో చూసినట్లయితే 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది విషయం.
యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు. అంటే వ్యక్తులుగా ఇక్కడ ఉన్నది ఇద్దరే తప్పించి ముగ్గురు లేరు అనే విషయం మనకు అర్థం కావటం కోసం ప్రతి పత్రిక మనకు జ్ఞానోదయం కలిగే విధంగా బోధిస్తా ఉన్నది. తర్వాత రోమిలకు రాసినటువంటి పత్రిక తర్వాత మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కూడా చూద్దాం. 2వ వచనం, కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకు ప్రభువుగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పి 3వ వచనం ఏం చెప్తున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక అన్నాడు. చూడండి. అలాగే గలతీ పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అన్నాడు. చూడండి. అంటే ఈ 3 పౌలు గారు రాసినటువంటి పత్రికలు. పౌలు గారు రాసిన ప్రతి పత్రిక కూడా మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెక్ చేయండి. ఇంట్రడక్షన్ మొత్తం అలానే ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ యాకోబు గారు రాసినటువంటి పత్రిక కూడా చెక్ చేద్దాం. యాకోబు గారి చేత వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్కయు అంటున్నాడు. చూడండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అని అంటున్నాడు. నెక్స్ట్ పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము చూసినట్లయితే 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలేనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. అంటే మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలేనే అమూల్యమైన విశ్వాసం అంటే ఇద్దరిని మెన్షన్ చేస్తున్నాడు. అంటే తర్వాత చూద్దాం. యోహాను పత్రిక, యోహాను గారి చేత రాయబడినటువంటి పత్రిక 3వ వచనం చూద్దాం. 3వ వచనం బాగుంటది. 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. తర్వాత మన సహవాసం అయితే అంటే మన ఫ్రెండ్షిప్ అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చాలా క్లియర్ గా ఇద్దరిని మెన్షన్ చేస్తున్నాడు. తండ్రితో ఉన్నది, కుమారుడితో ఉన్నది. తండ్రితో మనకు సహవాసం ఎలా ఉంది అని అంటే పరిశుద్ధాత్మ మూలముగా తండ్రితో సహవాసం. తన కుమారుడైన క్రీస్తుతో మనకు సహవాసం ఎలా ఉంది అని అంటే విశ్వాసము ద్వారా క్రీస్తుతో సహవాసం. సరైనటువంటి విశ్వాసం కనుక లేకపోతే, ఎందుకనంటే సరైనటువంటి విశ్వాసం లేకపోతే పరిశుద్ధాత్మ మనలో ఉండే అవకాశం లేదు, అలాగే క్రీస్తు మనలో ఉండే అవకాశం కూడా లేదు. కంప్లీట్ గా సరి అయినటువంటి విశ్వాసం లేకపోతే మనం దేవునిలోనే ఉండం. పరిశుద్ధాత్మ మనలో లేడు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు మనలో లేడు అని అర్థం. యేసుక్రీస్తు మనలో లేడు అని అంటే మనకు సరి అయినటువంటి పర్ఫెక్షన్ విశ్వాసం అనేటటువంటిది మనకు లేదు అని అర్థం. ఈ పత్రికలు మాత్రమే కాకుండా యూదా పత్రిక కూడా మిగిలింది కదా, ఆ పత్రికలో కూడా ఒక్కసారి ఇంట్రడక్షన్ చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని అంటే ఎవరు పత్రిక రాసినా ప్రతి పత్రికలో వాళ్ళు చూపిస్తున్నది ఇద్దరిని, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అని. అంత మాత్రమే కాకుండా ఇంకా విచిత్రమైన మాట ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్రియులరా, మనకు నిత్య జీవం రావాలంటే వీళ్ళిద్దరిని తెలుసుకోవాలి. వీళ్ళిద్దరిని తెలుసుకుంటేనే నిత్య జీవం అనేటటువంటి మాట. అక్కడ మనకు చాలా పెద్ద డౌటే రావాలి. ఎందుకంటే యోహాను
సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి ఓపెన్ చేసి చూసినట్లయితే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంతేనా? అంతే. ఇప్పుడు మనకు పెద్ద డౌట్ ఏమి రావాలి అని అంటే, మనకు రాదు కానండి, లోకంలో విశాల మార్గంలో వెళ్తున్నారు చూసారా? క్రైస్తవ్యములో విశాల మార్గం ఉంది, నిత్య నాశనానికి వెళ్ళే విశాల మార్గం. ఆ విశాల మార్గానికి మరొక పేరు ఏంటంటే త్రిత్వము. అంటే త్రిత్వము అనగా ముగ్గురున్నారు, ఆ ముగ్గురు అని చెప్పేసి ముగ్గురుగా చూపిస్తున్నటువంటి వాళ్ళు విశాల మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు అనమాట. బైబిల్ మొత్తంలో ముగ్గురు లేరు, ఇద్దరే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఆ ఇద్దరిని తెలుసుకుంటే చాలు నిత్యజం. ఇప్పుడు డౌట్ ఎవరికి రావాలి అంటే, ముగ్గురు అనుకునే వాళ్ళకి డౌట్ రావాలి. ఇదేంటంటే యేసుక్రీస్తు గురించి ఆ తండ్రి అయిన దేవుడు, అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు, రెండు కాని వాడైనటువంటి ఒకే ఒక్క దేవుడు అయినటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి, ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటే చాలు మనకు నిత్య జీవం వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువు గారు ప్రార్థన చేస్తున్నారు. సో వాట్ అబౌట్ హోలీ స్పిరిట్ అనే డౌట్ రావాలన్నా, ఈ పరిశుద్ధాత్మ గురించి మెన్షన్ చేయలేదేంది? ఆఖరికి ఏ పత్రికల్లో కూడా, మన పత్రికల్లో ఇంట్రడక్షన్ లో చూసినప్పుడు జనరల్ గా ముగ్గురు ఉన్నారు అనుకో, తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి అని రాయాలిగా. అక్కడ లేదు. ఇక్కడ ఏమనుందా? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపించిన, ఇద్దరిని పంపించారు కదా దేవుడు, నీవు పంపించిన పరిశుద్ధాత్మ, అలాగే యేసుక్రీస్తు, వీళ్ళని తెలుసుకుంటేనే నిత్య జీవం అనాలిగా. ఇక్కడ అంటే అపార్థం చేసుకోకండి, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ లేదు అని చెప్పట్లే. ఇక్కడ పరిశుద్ధాత్మ థర్డ్ పర్సన్ కాదు, వ్యక్తి కాదు. థర్డ్ పర్సన్ గా చూసి మోసపోయి విశాల మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి క్రైస్తవులకు రావాల్సిన సందేహం. ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవరు, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళి చదువుతుంటారు. మరి నాకు తెలిసి బైబిల్ని ఒక మూసలో, ఒక కోణంలో, వాళ్ళకి అర్థమైన కోణంలో ఎన్నిసార్లు చదివినా అలానే చదువుతారు కాబోలు. అందుకోసం వాళ్ళకి అసలు అర్థమే కాకుండా, ఏనాడు డౌట్ కూడా రాకుండా అలా ఉంది వాళ్ళకి. సో ఏదేమైనప్పటికీ మనం తెలుసుకుందాం. ఇక్కడ కూడా మనం నిత్యజీవం రావాలంటే ఇద్దరు గురించి తెలుసుకోవాలి. మరి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అండి? పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోకూడదా అండి అనేటటువంటి డౌట్ ఒకవేళ మీకు కూడా రావచ్చు. క్లారిఫై చేసుకొని ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ తండ్రి గురించి, అంటే అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటేనే నిత్యజీవం అన్నారు. నీకు యేసుక్రీస్తు గురించి తెలియాలి అని అంటే, మనకు యేసుక్రీస్తు ఎవరో ఏంటో మనకు తెలియచేయాలి. మనకు తెలియాలి అని అంటే మనకు తెలియచేసేదే ఆత్మ. ఆత్మ లేకపోతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తెలుసుకోవటం వల్ల పడదు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ యొక్క సాక్ష్యం మీ ముందుంచుతాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, పేతురు, యోహాను గారులు వాళ్ళు సువార్త చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, బోధిస్తా ఉన్నప్పుడు వాళ్ళకు యేసుక్రీస్తు గురించి చెప్పేటటువంటి సందర్భం, అంటే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు బలంగా వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు, భయపెడుతున్నప్పుడు, మీరు బోధించకూడదు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నప్పుడు, పేతురు గారును అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు కలిసి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం నుంచి చూద్దాం. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అంటే ఎవరిని? యేసుక్రీస్తుని. దేవుడు యేసుక్రీస్తును అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. 32వ వచనం చాలా పర్టికులర్ గా చూడాలి. మేమును అంటే ఎవరు ఇక్కడ? మేమును అంటున్నది అపోస్తలులు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అంటే మీరు రానున వేలాడ వ్రేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, మన పితరుల దేవుడు యేసును లేపాడు అని చెప్పటానికి సాక్షి ఎవరట? అపోస్తలులతో పాటు పరిశుద్ధాత్మ కూడా అనట. అంత మాత్రమే కాకుండా దేవుడట యేసుక్రీస్తును అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. దానికి ఎవరెవరు సాక్షులు? పరిశుద్ధాత్మ,
ప్లస్ అపోస్తలులు. ఈరోజు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము క్రీస్తుకు సాక్షులమని. ఎలా అవుతారు క్రీస్తుకు సాక్షులు? సాక్షి అనేటువంటి మాటకు అర్థమే తెలియనటువంటి వాడు నేను క్రీస్తు సాక్షిని అని మాట్లాడుతున్నటువంటి బోధకుల లెవెల్లో పెద్ద రెవరెండ్లు, బిషప్పులుగా పేర్లు గాంచినటువంటి బోధకులు సైతం మాట్లాడుతున్నారు మేము క్రీస్తుకు సాక్షులమని. అసలు సాక్షి అని ఎవరిని అంటారు? ప్రత్యక్షంగా విన్నవారు, ప్రత్యక్షంగా కన్నులారా చూచినటువంటి వాళ్ళని సాక్షులు అంటారు. ఏంటి వీళ్ళు యేసుక్రీస్తు చూశారా? యేసుక్రీస్తు కాలంలో పుట్టి ఇప్పటివరకు బ్రతికున్నారా ఏంటి? యేసుక్రీస్తుకు సాక్షులు పరిశుద్ధాత్మ అలాగే అపోస్తలులు మాత్రమే. మనమందరము విశ్వాసులమే. మనమందరం విశ్వాసులం. విని విశ్వసించినటువంటి వారం. ఎవరో బోధిస్తుంటే విని విశ్వసించినటువంటి వాళ్ళం. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తును దేవుడు లేపాడు, యేసుక్రీస్తును అధిపతిగాను రక్షకునిగాను దేవుడే నియమించాడు అనే విషయానికి సాక్షి ఎవరట? పరిశుద్ధాత్మ. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తు గురించి ఏమని బోధిస్తుంది మన దగ్గరికి వస్తే అని అన్నప్పుడు ఒక మాట చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప అన్నట్టు చూడండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచేయుచున్నాడు. అంటే యేసుని ప్రభువు అని ఒప్పుకోవాలి, నా రాజు, నా ప్రభువు అని ప్రపంచంలో ఏ మనిషి అయినా ఒప్పుకోవాలి అని అంటే, ఒప్పుకున్నాడు అని అంటే విత్ హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనమాట. అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా ఆ వ్యక్తి ప్రభు అని ఒప్పుకోడు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 14-15 చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ సాక్ష్యం. పరిశుద్ధాత్మ ఎలా సాక్ష్యం ఇస్తాడనంటే, ఏ విధంగా సాక్ష్యం ఇస్తాడనంటే అపోస్తులుల ద్వారానే సాక్ష్యం ఇస్తాడు. అపోస్తులను పలికిస్తున్నది, అపోస్తులను ప్రేరేపించింది, అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. సో 14వ వచనం, 4:14-15. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందున్నాడు అంటే బాగా వినండి. 4th పార్ట్ అర్థమైతే ఇక్కడ దేవుడు మనలో నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు మనలో ఉంటాడు అంటే ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు మనలో ఉన్నాడనా? కాదు కదా. అంటే ఆత్మను పెట్టాడని, తన ఆత్మను మనలో ఉంచాడని. సో దేవుడు మనలో ఉన్నాడు, నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే నిలిచి ఉంటాడో వాళ్ళందరూ ఇక్కడ యేసుని ఏమని ఒప్పుకుంటారట? యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు, పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడుతున్నట్లు లెక్క. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా త్రిత్వం అనేటటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని మనుషులు ప్రతిపాదించేసి యేసుక్రీస్తు కూడా దేవుడు అంటున్నారు. ఎంత మంది అయితే యేసుక్రీస్తును దేవుడు అంటున్నారో వాళ్ళొక్కరిలో కూడా ఏమి లేదు, ఆత్మ లేదు. అసలు విశ్వాసం కూడా ఏమని ఉంది అని అంటే, ఎలా విశ్వసించాలి అని చెప్పేసి బైబిల్ మొత్తం ఘోషిస్తుంది అని అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసిస్తేనే నీకు నిత్యజీవం వస్తుంది అని చెప్పేసి యోహాను సువార్తలో 20:30-31 మనందరికి బాగా తెలిసినటువంటి విషయం. అలాగే యేసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే ఈ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించినటువంటి వాళ్ళనే యేసుక్రీస్తు ప్రభువారు నాతో పాటు నా తండ్రి కుడి పక్షాన కూర్చుండనిస్తాను అని చెప్పేసి, నేను జయించినట్టు ఎవరైతే ఈ లోకంలో జయించి వస్తారో అలాంటి వాళ్ళకి నిత్యజీవం దొరుకుతుంది అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన సంగతి మనందరికీ తెలుసు. సో ఈ లోకాన్ని జయించాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. ఒక్కసారి 5వ అధ్యాయము, ఇదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మళ్ళా చదువుదాం. ఎన్నోసార్లు చదివినటువంటి వచనమే అయినప్పటికీ, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఈ లోకమును జయించువాడు ఎవడునో మరి ఎవడు అని క్వశ్చన్ మార్క్ చేశాడు. అంటే యేసు దేవుని కుమారుడు అని ఎవరు నమ్ముతారు? అలా నమ్మినటువంటి వారే ఈ లోకాన్ని జయించగలరు. అలా నమ్మినటువంటి వారే ఆత్మను కలిగినటువంటి వారు.
అలా నమ్మకపోతే, విశ్వాసము ద్వారా మనలో నివసించుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా విశ్వాసం అనేది సరి లేకపోతే నీలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా లేనట్టే. అందుకోసమే మనకు ప్రస్ఫుటంగా అర్థం కావాలి, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అతిక్రమించటమే పాపం. ఆజ్ఞ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మమని. అలా నమ్మకపోతే నీలో క్రీస్తు లేడు. అలా నమ్మట్లేవు అంటే క్రీస్తు లేడు. క్రీస్తు లేకపోతే దేవుడు లేడు. దేవుడు లేడు, దేవునితో సహవాసము లేదు, దేవుని కుమారుడైన క్రీస్తుతో కూడా మీకు సహవాసం లేదు. ఎవరైతే యేసు కూడా దేవుడు, యేసే దేవుడు అని చెప్పేసి పాటలు పాడుతున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో, అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా దేవునికి సంబంధించినటువంటి వాడు 100% కాదు అనే విషయం క్లారిటీ అవ్వాలి ఇక్కడ మనకు. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ వలన తప్ప మనకు యేసు ప్రభు ఎవరో మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు ఏంటి అని మనకు తెలియచేసేది ఎవరయ్యారంటే పరిశుద్ధాత్మ. ఇందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకోకుండా, బాప్తిస్మం తీసుకోనక ముందే మనకు సహాయం చేస్తాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఒక మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అంటే ఆదరణకర్త అంటే ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్మ. సో ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చియు, బాగా వినండి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకమును ఒప్పుకొనజేయును అంటే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే అన్న సంగతి మనకు తెలుసు బాగా. సో లోకమును ఒప్పుకొనజేయును అంటే ఎవరిని ఒప్పుకొనజేయును? మనుషులను ఒప్పింపజేస్తాడు. ఎస్, నేను పాపిని అని ఒక వ్యక్తి ఒప్పుకున్నాడు అని అంటే అది ఆత్మ వల్లనే జరుగుతుంది. ఒక వ్యక్తి నేను పాపిని అని, నాకు నీతి కావాలి అని, నేను తీర్పులో పోకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని అంటే అతనికి ఆత్మ సహాయం ఉంది అని అర్థం. ఎందుకంటే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను. 37వ వచనం చూసినట్లయితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. అంటే అప్పటి వరకు ప్రసంగించారు ఎవరు? మన పేతురు కానివ్వండి, ఆయనతో పాటు ఉన్నటువంటి అపోస్తలు ప్రసంగించారు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఒప్పుకుంటున్నారు, ఎస్ మేమే చంపేశాం యేసుక్రీస్తు ప్రభువు వారిని, మేము పాపులం అనవసరంగా చంపేశాం, మేము ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు అని అంటే వీళ్ళు మేము పాపులమని ఒప్పుకున్నారు. అంటే ఒప్పింప చేసింది ఎవరు ఇప్పుడు చెప్పండి? ఒప్పుకొని చేసింది ఎవరు? ఖచ్చితంగా ఆత్మ. అలా ఒప్పుకున్న తర్వాత ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ. అలా ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు పర్మనెంట్ గా ఎంటర్ అవుతాడు ఆ వ్యక్తిలోనికి. పర్మనెంట్ గా ఎంటర్ అయ్యేది కూడా వాక్యానుసారమైనటువంటి విశ్వాసంతో, వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ ఎంటర్ అయిపోయి ఇక చిరకాలం ఆయనతో పాటు ఉండి నడిపిస్తూ ఉంటాడు. సో ఆ విధంగా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేసి మనల్ని రైట్ రూట్ లో నడిపిస్తాడు. నడిపించాలి అని అంటే మనం నమ్మాల్సినటువంటి విశ్వాసం పర్ఫెక్ట్ గా నమ్మితేనే తప్ప పరిశుద్ధాత్మ మనలో ఉండేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మ చెప్తే, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు గురించి, క్షమించండి, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు గురించి చెప్తే, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఎవరో మనకు క్లారిటీ ఇస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు ఎవరో క్లారిటీ ఇస్తారు మనకు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మేమో యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తాడు, యేసుక్రీస్తు ఎవరో మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఎవరో ఏంటో తెలియజేసిన తర్వాత, ఆ యేసుక్రీస్తును పరిచయం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తాడంటే దేవుణ్ణి పరిచయం చేస్తాడు. దేవుణ్ణి పరిపూర్ణంగా మనకు అర్థం చేసేటటువంటి విధానంలోనికి నడిపిస్తాడు. కొన్ని యేసుక్రీస్తు ప్రభువు యొక్క సాక్ష్యం కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. 3 వచనాలు చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 31 నుంచి 33 వరకు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, అంటే యేసుక్రీస్తు తన పైనుంచి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు వారు కాబట్టి ఈ పైనుంచి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నాడు. భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. భూ సంబంధమైనటువంటి వాళ్ళు, భూలోకంలో పుట్టినటువంటి మనుషులందరూ ఏమని మాట్లాడతారంటే భూ సంబంధమైన విషయాలు మాట్లాడతారు ఎక్కువగా. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చి అంటే చూచిన వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఎవరైనా పైనుంచి వచ్చింది యేసుక్రీస్తు చూచిన వాటిని, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తాడట. అయితే ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఈ యోహాను సువార్తను రాసింది ఎవరు?
యోహాను గారు. యోహాను చేత వ్రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే ఆయన చెప్తున్నాడు, వాస్తవం చెప్తున్నాడు ఏంటంటే, చాలా మంది క్రైస్తవులలో యేసుక్రీస్తు ప్రభువు వారి సాక్ష్యం వినరు, నమ్మరు, అంగీకరించరు. నిజమే ఈరోజు కనబడుతుంది. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తే దేవుడు అని నమ్ముతున్నారో వాళ్ళెవ్వరు యేసుక్రీస్తును నమ్మలేదు, యేసుక్రీస్తు సాక్ష్యం అంగీకరించలేదు. ఎందుకు అనంటే ఆయన సాక్ష్యం ఏంటో చూడండి ఒకసారి కింద. ఆయన సాక్ష్యం ఏంటో చూడండి. ఆయన సాక్ష్యం ఎవరును అంగీకరింపడు అన్న తర్వాత 33లో ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు అంటే యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. చూసారా? అంటే దేవుని గురించి చెప్పారు యేసుక్రీస్తు వచ్చేసి. కానీ వీళ్ళు యేసుక్రీస్తే దేవుడు అనుకుంటే ఇక యేసుక్రీస్తు ఏ దేవుని గురించి చెప్పినట్టు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? అవునా కదా? కాబట్టి యేసుక్రీస్తు ఒక దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని అంటే ఆ దేవుడు సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడట. ఎవరైతే యేసుక్రీస్తు సాక్ష్యం అంగీకరిస్తారో వాళ్ళు. ఇంకొక వచనం చూపిస్తాను మీకు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం అండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఈ మాట అర్థమైందా జనాలకి, లోకానికి? మనము సత్యవంతుడైన వానిని తెలుసుకోవాలని, సత్యవంతుడే రాలేదట, ఎవరు వచ్చారట? సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చాడంట. అంటే సత్యవంతుడు వేరు, సత్యవంతుడని ఆయన ఒక ఆయన, దేవుని కుమారుడు అనే ఆయన ఇంకొక ఆయన. అంటే ఇద్దరున్నారు ఈ వచనంలో, మనకు అర్థం కావాలి. సో దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము, తెలివిని అనుగ్రహించి ఉన్నాడని మనం ఎరుగుదాము కదా. అయితే ఇప్పుడు ఇక్కడ సత్యవంతుడు ఎవరు? యేసుక్రీస్తు సాక్ష్యము ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. నిన్నగలే చదువుకొని వచ్చాం కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సత్యవంతుడైన వానిని, సత్యవంతుడు అన్న దగ్గర దేవునిని అని మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చదివే ప్రయత్నం చేద్దాం. అద్భుతంగా ఈ వచనం కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది క్రైస్తవ ప్రపంచంలో ఈ 20వ వచనాన్ని పచ్చిగా అపార్థం చేసుకొని ఉన్నారు. ఎలాగో చూపిస్తాను ఒక్కసారి. మనము సత్యవంతుడైన అన్న దగ్గర దేవుడైనా అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అని చెప్పాను కదా, అలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ దేవుడే సత్యవంతుడు అని చెప్పి యేసు ప్రభువు చెప్పారు కాబట్టి. మనము దేవుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. నెక్స్ట్ లైన్. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉంటే, యేసుక్రీస్తు నందు ఉన్నవారమై అంటే ఆయనలో ఉంటే, యేసుక్రీస్తులో ఉంటే సత్యవంతుని యందున్నాము. అంటే సత్యవంతుడైన దేవుని ఇక్కడ దేవుని యందున్నాము. యేసుక్రీస్తు నందు ఉంటే దేవుని యందు ఉన్నాము, యేసుక్రీస్తులో ఉంటే దేవునిలో ఉన్నట్టే. యేసుక్రీస్తులో ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నామంటే దేవుని యందు ఉన్నాము. ఆయనే అంటే ఎవరు? ఈ దేవుడే. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవముడై ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడింది ఇప్పుడు ఈ వచనం? యేసుక్రీస్తు గురించి కాదు, దేవుని గురించి. ఇద్దరు ఉన్నారు ఇందులో. యేసుక్రీస్తు నందు ఉన్న వారమైతే సత్యవంతుని యందు ఉన్నట్టే. ఆ సత్యవంతుని యందు ఉంటే ఆ సత్యవంతుడే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవముడై ఉన్నాడు అని దేవుని గురించి మాట్లాడుతాం. రైట్? అంటే ఈ వచనాన్ని బట్టి కూడా మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిందే దేవుని గురించి చెప్పడానికి, దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి అని మనకు దేవుని గురించి తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందా లేదా? రైట్. ఇంకొక సాక్ష్యం ఇదే యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని అనే మాట రాయబడి ఉంది చూడండి. మేము అంటే ఎవరు? అపోస్తలులు. మేము ఆయన వలన విని అంటే ఆయన ఎవరు? వాళ్ళకి చెప్పిన ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. సో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్తున్నారు. మేము ఆయన వల్ల విని చెప్పామంటే ఇప్పుడు వీళ్ళకు దేవుని గురించి ఎవరు చెప్పినట్టు యేసుక్రీస్తు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఎవరి గురించి చెప్తున్నాడు అంటే దేవుని గురించి చెప్తాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని పరిచయం చేస్తే యేసుక్రీస్తు దేవుని పరిచయం చేస్తాడు. సో ఇక్కడ పరిశుద్ధాత్మ అనగా దేవుని శక్తి. పాత నిబంధన కాలంలో కానివ్వండి, కొత్త నిబంధన కాలంలో కానివ్వండి, దేవుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తన శక్తి చేత సమస్తం జరిగించాడు, సమస్తం చేశాడు అనే విషయం గత పార్ట్స్లలో 1, 2, 3, 4 భాగాలు కనుక మీరు విన్నట్లయితే వితౌట్ కన్ఫ్యూజన్ అద్భుతమైనటువంటి విషయం మీకు అర్థం అవుతుంది పిల్లరా. కాబట్టి ఈ విధంగా ఈ సీక్వెన్స్ లో మనకు నీట్గా అర్థం కావాలి. పరిశుద్ధాత్మ మనకు తెలియచేసే సత్యం ఇలా ఉంటుంది. సరైనటువంటి విశ్వాసంతో, సరైనటువంటి విధానంలో మనం ఉంటే దేవుడు మనలో ఉంటాడు. క్లియర్ గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం, ఇద్దరు ఉన్నారు,
ఒకటి దేవుడు, రెండోది యేసుక్రీస్తు. సో దేవుడు యేసుక్రీస్తు, దేవుడు యేసుక్రీస్తు ఇద్దరే పర్సన్స్ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తిగా పిలువబడింది, క్రీస్తు శక్తిగా కూడా పిలువబడింది. ఇట్ మీన్స్ దేవుని ఆత్మగా కూడా పిలువబడింది. తర్వాత పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మగా కూడా పిలువబట్టడం జరిగింది. అలాగే క్రీస్తు ఆత్మగా కూడా పిలువబట్టడం జరిగింది. క్రీస్తు ఆత్మ అనవచ్చు, తర్వాత దేవుని ఆత్మ అనవచ్చు. క్రీస్తు ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ, యేసు యొక్క ఆత్మ అని పిలువబడిందా లేదా బైబిల్లో ఒకసారి చూద్దాం. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అని మనం చాలాసార్లు చదువుకున్నాం, మనకు ఐడియా ఉంది. కానీ యేసు యొక్క ఆత్మ అని కూడా పిలువబడిందా బైబిల్లో? దేవుని ఆత్మ యేసు ఆత్మ అని కూడా పిలువబడిందా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అపోస్తల కార్యము 5వ అధ్యాయం 9వ వచనము, అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అని అననీయ సఫీరాలతో మాట్లాడుతున్నప్పుడు, ఆ సఫీరాతో మాట్లాడిన సందర్భంలో అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను అన్నప్పుడు, ఆత్మ అనేది తిక్లేటర్ లో ఉంది, ప్రభు అనేది తిక్లేటర్ లో లేదు. కాబట్టి తిక్లేటర్ లో లేకపోతే ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి. కాబట్టి ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అంటే, పరిశుద్ధాత్మ ఎలా పిలువబడటం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రభు యొక్క ఆత్మ. నెక్స్ట్ ఇదే అపోస్తల కార్యం 16వ అధ్యాయములో 6-7 వచనాలు చూద్దాం. 6-7 వచనాలు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు పృగ్రియ, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ అనగానే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్న పర్సనల్ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. మనం 6వ వచనం అందుకోసమే చదివించాను మీకు. 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున పరిశుద్ధాత్మ అని చెప్పాడు. ఇక్కడ 7వ వచనంలో ఏం చెప్పాడు? యేసు యొక్క ఆత్మ అని చెప్పాడు. చూసారా, యేసు యొక్క ఆత్మ అని కూడా పిలువబడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము ఇంకొక సందర్భం 9 నుంచి 11 వరకు చూసినట్లయితే, 9 నుంచి 11 వరకు మీరు రాసుకోండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, వెంటనే ఇక్కడ క్రీస్తు ఆత్మ అనేసి పైన దేవుని ఆత్మ అన్నాడు. తర్వాత క్రింది లైన్లో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే పరిశుద్ధాత్మ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళే దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా దేవుని కుమారులు అంతే తప్పించి ఆత్మ లేనటువంటి వారు, ఇట్ మీన్స్ పరిశుద్ధాత్మ కలిగి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని కుమారులు కారు. ఉగ్రత పాత్రులుగా పిలువబడతారు. అది అందుకోసం 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు అని చెప్పబడతా ఉంది చూడండి. తర్వాత గలతీ పత్రిక 4:6, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. జాగ్రత్త విందాం. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొక రూట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఇంకొక లైన్ కూడా తీసుకున్నారు అనమాట కొంతమంది. 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను అని చెప్పేసి రాయబడి ఉంది. ఈ మాటను ఆధారం చేసుకుని చాలా మంది పరిశుద్ధాత్మ ఎవరో కాదు బ్రదర్, దేవుని కుమారుడు, ఇంకొక కుమారుడు, యేసుక్రీస్తు ఒక కుమారుడు అయితే రెండో కుమారుడు, చిన్న కుమారుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి విధానంలో కూడా బోధలు జరిగినాయి, చేశారు చాలా మంది. సో ఎందుకు అలా పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడు, ఇంకొక పర్సన్ గా చూసి దేవుని కుమారుడుగా ఎందుకు బోధించారంటే ఈ మాట అర్థం కాక జాగ్రత్తగా మరలా చదువుతాం చూడండి. ఎలా చదవాలి అంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టింది ఎవరు? మనకు ఆలోచన ఉంటే, మనకు ఐడియా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు గారు మొరపెట్టారు. నాయన తండ్రి అని మొరపెట్టే తన కుమారుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మ, యేసు యొక్క ఆత్మ క్రీస్తు ఆత్మ అని పిలువబడింది కదా, అలా పిలువబడ్డాడు కదా మన పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అలా పిలువబట్టడం కూడా జరుగుతుంది కదా. సో అదే విధానంలో ఇక్కడ కుమారుడు అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ అలా అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకొక లైన్ ఏర్పాటు చేయాల్సిన, ఇంకొక రూట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ రెండో కుమారుడు దేవునికి అని చెప్పడానికి మరికొన్ని వచనాలు కూడా చూపించారు వాళ్ళు. అది కూడా మేము మీకు ఈరోజు క్లియర్ చేసేసి ముందుకు సాగుతాను.
8వ అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 14 చూసాము, 15 చూద్దాం. ఇప్పుడు 15, ఏదైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇదిగో చూసారా, దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ. దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్ముడు దత్తపుత్రుడా? ఇప్పుడు దత్తపుత్రుడు అనొచ్చా? అలా అనేటోళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా వినండి. దత్తపుత్రాత్మ అంటే కింద ఏమైనా ఫుట్ నోట్లు ఏమైనా ఇచ్చాడంటే స్వీకృత పుత్రాత్మ అన్నాడు. స్వీకృత అంటే మనల్ని దేవుడు తనకు కుమారులుగా స్వీకరించుకోవటానికి ఉపయోగపడిన ఆత్మ లేదా ఉపయోగపడిన శక్తి, అంతే తప్పించి ఆ శక్తి కూడా ఆత్మ కుమారుడు కాదు, పుత్రుడు కాదు. క్లియర్ గా చూస్తే ఇంకొక మాట కూడా ఏం చూపించారంటే ఇక్కడ మొరపెట్టుచున్నాము. తర్వాత 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కూడా ఏమంటున్నాడంటే మనము అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు? మనము అని మాట్లాడుతున్నాడు. మనం దేవుని పిల్లలమని చెప్తున్నాడు చూడండి అని చెప్పేసి చూపించాలి మాట. దీన్ని అలా కాదు చదవాల్సింది. పత్రిక రాసింది పౌలు గారు. రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు పత్రిక రాసింది పౌలు గారు. ఇక్కడ మనము అంటున్నది పౌలు గారు. బాగా వినండి, మనము అని సంబోధిస్తున్నది ఎవరయ్యారంటే పౌలు గారు. ఏమని సంబోధిస్తున్నాడు? మనము అంటే పౌలు గారు తనతో కలిపి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో, అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచున్నాడు. ఇలా చదవాలి, అపార్థం చేసుకోకూడదు, ఇలా చదవాలి. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ విషయం ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే నేను 4th పార్ట్లో చెప్పాను. మనల్ని తన ప్రాపర్టీగా, తన కుమారుడుగా స్వీకరించుకోవటం కోసం దేవుడు ఆత్మ అనే సంచక కరువుని మనలో పెట్టి మనల్ని తన ప్రాపర్టీగా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం చెప్పాను. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇండియన్స్ కదా, ఇండియాలో ఒక కల్చర్ నడుస్తుంది. ఆ కల్చరు దాన్ని బట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ కల్చర్లో మ్యారేజ్ చేసుకుంటారు కదా, వివాహం చేసుకుంటాం కదా. వివాహం చేసుకునేటప్పుడు తాళి కడతాం. ఎవరైతే తాళి కడతారో ఒక అమ్మాయికి, ఆ అమ్మాయికి భర్త కట్టినోడా కట్టబడిన తాళియా? బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ వ్యక్తి నేను తాళి కట్టి నేనేం చేసుకున్నాను? నా భార్యగా చేసుకున్నాను. తాళి కట్టి నేను నిన్ను భార్యగా చేసుకున్నాను అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే మీకు డౌట్ కూడా రావచ్చు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. డౌట్ ఏంటంటే తాళి కట్టకపోయినా భార్యనండి, కరెక్టే. మనం విలువివ్వం. క్రిస్టియానిటీలో తాళికే విలువేం ఉండదు, విలువేం లేదు. కాకపోతే ఒక వర్గంలో మన ఇండియన్ కల్చర్ లో ఒక ఏరియాలో ఉన్నటువంటి కల్చర్ ని బట్టి ఒక ఎగ్జాంపుల్ మనకు అర్థం కావటం కోసం ఈ విషయం. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని కుమారుడుగా స్వీకరించుకుంటున్నప్పుడు దేని ద్వారా మనల్ని కుమారుడుగా స్వీకరించుకుంటున్నాడు అని అంటే ఆత్మ ద్వారా. అలాగే ఒక పురుషుడు భార్యని తన భార్యగా దేని ద్వారా స్వీకరించుకుంటున్నాడు ఒక ఏరియాలో అని అంటే తాళి కట్టి. అంటే ఇప్పుడు తాళి కూడా భార్యనా? ఆవిడతో పాటు తాళి కూడా భార్య అవుతుందా? కాదు కదా. అలాగే పరిశుద్ధాత్మ వలన ఒక వ్యక్తిని కుమారుడుగా చేసుకుంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ కూడా కుమారుడేనా? ఎగ్జాంపుల్ కరెక్ట్ గా అర్థమైంది అనుకుంటాను. సో దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని తన ప్రాపర్టీగా చేసుకుంటున్నాడు, తన కుమారుడుగా చేసుకుంటున్నాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. తన ఆత్మ మూలముగా మనలో నివసిస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. అంతే తప్పించి పిల్లరా, పరిశుద్ధాత్మ కూడా దేవునికి రెండో కుమారుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి, దేవుని బలం. ఇది కరెక్ట్ గా మీకు అర్థం కావాలి. అది పర్ఫెక్ట్ వే అన్నమాట. కాబట్టి ఈ 2 వచనాలను పట్టుకొని పరిశుద్ధాత్మ కూడా దేవునికి కుమారుడు అనేటటువంటి విషయం చెప్పేశారు. కానీ కుమారుడు కాదు. ఇంకొక మాట కూడా చూపిస్తాను, ఎందుకంటే ఉన్న వచనాలన్నీ చూపించేస్తే పని అయిపోతుంది, మీరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును అన్నాడు. ఇంకొక వచనం ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మగా పిలువబడటం జరుగుతుంది. తర్వాత పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము
10-11 వచనాలు చూసినట్లయితే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. అంటే మొత్తానికి ఇక్కడ కూడా క్రీస్తు ఆత్మ అని పిలువబడు. సో దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ ఇద్దరు వ్యక్తులకు కామన్ శక్తిగా కనబడుతున్న పరిశుద్ధాత్మ. అంతే తప్ప వ్యక్తి కాదు, కామన్ శక్తి ఇద్దరే ఉన్నది వ్యక్తులు అనే విషయం మనకు అర్థం కావడం కోసం ఇదంతా చూపించారు. అయితే ఇప్పుడు ఒక డౌట్ మిగిలిపోతుంది మీకు, ఏంటి అని అంటే, ఎందుకని దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మగా కూడా ఎందుకు పిలువబడటం జరిగింది, అనేటటువంటి డౌట్ మిగిలిపోతుంది కదా. దానికి సమాధానం చెప్పేసి నేను పాఠం ముగించేస్తాను. జస్ట్ 5-10 minutes లో ముగించేస్తాను. దానికి 3 రకాల సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 3 రైటే, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అని కాదు, 3 రైటే. 3 రకాలైనటువంటి సమాధానాలు మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా విందాం. మొదటి సమాధానము యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26. దానికంటే ముందు 16, 17, 18 కూడా చూద్దాం. 16 నుంచి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16. నేను తండ్రిని వేడుకొందును అని యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మొత్తానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకు అర్థం కావాల్సిన, మనం పిక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసి పంపిస్తాను. దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మీ యొద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అనే మాట యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. తర్వాత 25-26 చూసినట్లయితే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను అన్నాడు. అంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసి పంపిస్తా. నేను రిక్వెస్ట్ చేసి పంపిస్తున్నాను కాబట్టి నా నామముననే, ఇట్ మీన్స్ నా నామమునే అంటే నా ద్వారానే దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అనే విషయం చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. దాంతో పాటుగా లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం ఒక్కసారి చూసినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను అని చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత అపోస్తలులతో చెప్తున్నటువంటి మాట. నేను రిక్వెస్ట్ చేస్తాను కదా, వెళ్ళి రిక్వెస్ట్ చేసి పర్మిషన్, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని నేను పంపిస్తా అంటున్నాడు. నేను పంపిస్తా అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు. చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పైనుంచి శక్తి పొందాలి. ఏంటి ఆ శక్తి అంటే పరిశుద్ధాత్మ పొందేంత వరకు ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తర్వాత ఇదే విషయాన్ని అపోస్తుల కార్యంలో ఆ శక్తిని పొందుకున్న తర్వాత ఏం మాట్లాడుతున్నారు? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో అపోస్తులు ఏమని సూచిస్తున్నారో చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32-33. ఈ యేసును దేవుడు లేపారు, దీనికి మేమందరం సాక్షులం కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి, ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు చూడండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు, మేడగదిలో ఉన్నప్పుడు ఒక అకస్మాత్తుగా గాలి వచ్చేసి ఒక పెద్ద సౌండ్ వచ్చి దిగటం అనేటటువంటి విషయం మనం చూస్తాం. ఎక్కడ 2వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే, అప్పుడు వేగముగా విచ్చుబలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఉండి అనే విషయం మనకు తెలుసు. సో ఆ సౌండ్ వినడానికి చాలా మంది, ఆ సౌండ్ ఏంటి అని చూడటానికి చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకు జవాబు ఇవ్వటం కోసం ఆ విషయం అంతా చెప్పి, ఇదేందో కాదు, ఆయన మాకు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది కుమ్మరించి ఉన్నాడు, ఈ వాగ్దానం కుమ్మరిస్తానని తండ్రి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తానన్నాడు. రిక్వెస్ట్ చేసి తండ్రి వలన ఈ వాగ్దానం పొంది ఆయన కుమ్మరించాడు, ఇది చూడండి, మేము ఆసక్తితోనే ఆ పరిశుద్ధాత్మ వలననే మేము ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం, అనేక రకాల భాషలు ఈ విధంగానే మేము మాట్లాడగలుగుతున్నాం. కారణం అదే, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు అని. సో ఇప్పుడు క్రీస్తు నామములో పంపబడిన పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మ అని పిలవటం జరుగుతుంది.
దేవుని ఆత్మ కాస్త క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు రిక్వెస్ట్ చేసి పంపించాడు. తండ్రిని రిక్వెస్ట్ చేసి పర్మిషన్ పొంది పంపించాడు గనక ఇప్పుడు ఏమని పిలువబడుతుంది? క్రీస్తు ఆత్మ అని కూడా పిలువబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కాస్త క్రీస్తు ఆత్మ అని కూడా పిలువబడటం జరుగుతుంది. ఇది మొదటి ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం, దేవునికి ప్రార్థన చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూసినట్లయితే 8 నుంచి 10 వరకు, నీవు నాకు అనుగ్రహించిన వాణ్ణి నీ వలననే కలిగి ఉన్నవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఎవరు వారు? అపోస్తలులు. తండ్రితో దేవునికి ప్రార్థన చేస్తూ నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అని మాట్లాడతాను. అంటే ఇక్కడ ఏం మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే, తండ్రి నీవన్నీ నాయే, నావన్నీ నీవే. ఎందుకంటే దేవునితో సత్సంబంధం కలిగి దేవుని కోసం నువ్వు బ్రతికినా కూడా దేవునివి మనవే, మన దేవునివే. సో ఈ లెక్కల ప్రకారంగా దేవుని ఆత్మ కాస్త క్రీస్తు ఆత్మ అని చెప్పడంలో కూడా తప్పలేదు. దేవుని ఆత్మ అంటే ఆత్మదే ఉంది. నీవన్నీ నాయి అన్నాడు అంటే క్రీస్తు ఆత్మ అని కూడా పిలువబడుతుంది. ఇది సెకండ్ ఆన్సర్, రైట్? ఇది సెకండ్ ఆన్సర్. ఇక థర్డ్ ఆన్సర్ చెప్పి నేను పాట ముగించేస్తాను. మూడవ ఆన్సర్ ఏంటంటే 2వ రాజుల గ్రంథం, పాత నిబంధన 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9 నుంచి 15 వరకు చదివితే మనకు సందర్భం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. వారు దాటిపోయిన తరువాత ఎలీషాను చూసి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని నడుగుమని చెప్పగా, సందర్భం ఏంటి అని అంటే దేవుడు ఏలియా గారిని తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళిపోబోయే ముందు ఏలియా గారు మరణం చూడకుండా అగ్ని రథాల పైన వెళ్ళటం మనందరికీ తెలుసు. సో అలా వెళ్ళిపోయే సందర్భంలో ఆయన్ని విడిచిపెట్టకుండా వెనువెంట తిరుగుతున్నటువంటి తన శిష్యుడైనటువంటి ఎలీషా గారిని చూసి, ఇదిగో నేను వెళ్ళిపోక ముందు నీకేం కావాలో కోరుకో, నా నుండి ఏ లాభం కోరుకోవాలనుకుంటున్నావో, ఏం కావాలని కోరుకుంటున్నావో కోరుకో అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు, నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు ఎలీషా గారు ఏం మాట్లాడుతున్నంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయమని. అంటే ఎలీషా గారు ఏమడుగుతున్నారు అంటే, ఇప్పుడు ఏలియా గారు ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఏ ఆత్మ కలిగి ఉన్నారు చెప్పండి? ఖచ్చితంగా దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. సో దేవుని ఆత్మ కలిగి ఉండటంలో పరిమాణం అనేటటువంటిది ఉంది. పరిమాణం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. కానీ అన్లిమిటెడ్ గా, కొలత లేకుండా అనేటటువంటి మాట మనం చూస్తాం. ఎక్కడ ఒకసారి అంటే ఒక రేంజ్, పరిమితులు, కొలతలు ఉంటాయి అని చెప్పడానికి యోహాను సువార్త 3వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. 33, 34, 3వ అధ్యాయం 34 ఆల్రెడీ మనం చదువుకున్నటువంటి విషయమే. దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు వారు కొలత లేకుండా ఇచ్చారట. సో ఇప్పుడు ఎలీషా గారు ఏం అడుగుతున్నారంటే, ఏ కొలతతో, ఎంతటి కొలత, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావటం కోసమేనండి, అపార్థం చేసుకోకండి. అర్థం కావటం కోసం ఒకవేళ ఒక సేరు అనుకుందాం, ఆ కొలత, ఆ రేంజ్ లో దేవుడు ఏలియా గారికి ఆత్మను అనుగ్రహిస్తే నాకు 2 సేర్లు కావాలి అని అడుగుతున్నాడు. నాకు డబల్ కావాలి, మీకు కలిగినటువంటి ఆత్మ రెట్టింపు కావాలి అనేటువంటి పరిమాణం కాస్త ఎక్కువగా ఉండాలి, కొలత కాస్త ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ యొద్ద నుండి 10వ వచనం, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోనని చెప్పిన వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసిను. అంతలో ఏలియా
అతనికి మరలా కనబడకపోయిన. అప్పుడు ఎలీషా తన వస్త్రములు పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. 15వ వచనం మనకు ప్రాముఖ్యమైనది. ఆ 15వ వచనం అర్థం కావడం కోసమే ఇదంతా మీకు చెప్పాల్సి వచ్చింది. సో ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, అంటే ఎవరిని చూసి? ఎలీషా గారిని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేశారట. ఏలియా ఆత్మగా పిలువబడుతున్నది ఎవరు? ఏలియా ఆత్మ అని పిలువబడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మే కదా. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మే కదా, దేవుని ఆత్మే కదా. దేవుని ఆత్మే ఏలియా ఆత్మగా ఇక్కడ పిలువబడింది. అంతే తప్పించి ఏలియా గారికి కలిగి ఉన్న పర్సనల్ ఆత్మ ఏదైతుందో ఆ ఆత్మ కాదుగా. ఇప్పుడు ఎలీషా మీద ఉన్నది 100% కాదు కదా. సో ఇప్పుడు ఎలీషా గారి మీద ఉన్న ఆత్మ ఏమని పిలువబడటం జరుగుతుంది ఇక్కడ అంటే ఏలియా ఆత్మ అని పిలువబడుతుంది. అంటే ఏలియా గారిని నడిపించిన ఆ ఆత్మే ఎలీషా గారి మీదకి రావటంతో ఏ పేరు వచ్చింది? ఏలియా ఆత్మ అని పేరు వచ్చింది. అలాగే యేసుక్రీస్తును నడిపించిన ఆత్మే మనకు దొరుకుతుంది, మనకు నడిపిస్తుంది గనక యేసుక్రీస్తు పొందుకున్న ఆత్మనే, యేసుక్రీస్తును నడిపించిన ఆత్మే మనము పొందుకున్నాం గనక యేసు యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ అని పిలువబడటం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది 3వ ఆన్సర్. 3 రైటే. సో ఎందుకు దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మగా పిలువబడటం జరుగుతుంది అని అన్నప్పుడు దానికి సమాధానం క్లియర్ గా వచ్చింది అని అనుకుంటున్నాను. మనకు టైం కూడా అయిపోయింది. ఏదేమైనా వినటువంటిదంతా కూడా జాగ్రత్తగా మరలా వినటం, వాటితో పాటు రాసుకున్న రిఫరెన్స్లన్నీ మరలా చెక్ చేసుకోవటం చేస్తే ఇంకా క్లారిటీగా నీట్గా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి వచనాలని రాసుకున్నటువంటి వారు ధన్యులు. రాసుకున్నటువంటి వాళ్ళు మరలా ఒకసారి రిఫర్ చేసుకోండి. నాకు తెలిసి పరిశుద్ధాత్మ గురించి పరిపూర్ణంగా ఇంకో మాక్సిమం 2 భాగాలతో పరిశుద్ధాత్మ గురించినటువంటి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. ఇంకొక 2 వారాలు అయితే పరిశుద్ధాత్మ గురించినటువంటి పాఠాలు క్లోజ్ అవుతాయి. కాబట్టి విన్నటువంటి మీరు జాగ్రత్తగా విని మరికొంతమందికి నేర్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.